కోడలు అర్ధనగ్నంగా ఉండేటటువంటి డ్రెస్సులు వేసుకుని రీల్స్ చేస్తుంటే కుటుంబ పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్న అత్తామామల ఉదంతం ఇది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కోడలు పొట్టి దుస్తులు ధరిస్తుండడం మీద చెలరేగిన వివాదం అత్తమామల బలవన్మరణానికి కారణమైంది. రీల్స్ వస్త్రదానిపై గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ అత్తమామల అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం చివరికి ఆ దంపతుల ప్రాణాలే తీసింది. కోడలు ఆమె కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేక అత్తమామలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పానిపట్ జిల్లాలోని నారా గ్రామానికి చెందిన రాజేష్ సుమన్ 46-44 దంపతులకి ఆశీష్ అనే కొడుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయం అయిన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతను ప్రేమించిన ఆశీష్ 2025 జనవరిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. అయితే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహ జీవన విధానం, వస్త్రధారణ మీద గ్రామీణ నేపథ్యం కలిగిన ఆశీష్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళు. ఈ విషయంలో స్నేహ అత్తమామల మధ్య వాగ్వాదాలు జరిగి అవి క్రమంగా కుటుంబ కలహాలుగా మారినాయి. స్నేహతో పాటు ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కూడా రాజేష్ దంపతులను వేధించడం మొదలుపెట్టారు. స్నేహ పలుమార్లు అత్తమామల మీద భౌతిక దాడికి కూడా పాల్పడింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రాజేష్ దంపతులు విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. మే 9వ తేదీన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దంపతులను గుర్తించిన స్థానికులు వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేసరికే సుమన్ చనిపోగా రోహ్టక్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ ఆదివారం ఉదయం మరణించారు. ఈ మేరకు రాజేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరు మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు 4 ప్రస్తుతం పరారీలో ఉన్నారు.